చేసుకుందాం. పిల్లరా, నెదర్లాండ్స్ అని ఒక దేశం ఉంది. నెదర్లాండ్స్ తెలుసా మీకు? నెదర్లాండ్స్ అనే దేశం. ఈ నెదర్లాండ్స్ని పూర్వకాలంలో హాలాండ్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? హాలాండ్. నెదర్లాండ్స్, హాలాండ్. తర్వాత ఇంత ముందు రోజుల్లో ఉప్మా బడి అని ఉండేది. రేషన్ ఏమంటారు ఉప్మా బడిని? అంగన్వాడీకి గోధుమ పిండి వచ్చేది అన్నమాట. నెదర్లాండ్స్ నుంచి గోధుమ పిండి ఇక్కడికి తెచ్చేవాడు. తెచ్చి ఆ గోధుమ పిండిని ఉప్మాలాగా చేసి ఆ ఉప్మాని పిల్లలకి పెట్టేవాళ్ళు అనమాట. మా చిన్నతనంలో మేము కూడా వెళ్ళాం. అక్కడ ఉప్మా బడి ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఉప్మా వాళ్ళు పెట్టేవాళ్ళు అన్నమాట. కొన్నిసార్లు ఏం చేసేవాడు అంటే ఉప్మా కాకుండా ఆ పిండి ఇచ్చేవాళ్ళు. ఆ పిండి ఇంటికి తెచ్చుకొని జస్ట్ చక్కెర కొద్దిగా గలుపుకొని తింటే కూడా భలే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది. ఇప్పుడు అంగన్వాడీలో అలాంటివి ఏమి లేవు అనుకుంటా. బహుశా ఇప్పుడు ఏవో రకరకాల మార్పులు చేర్పులు ఏవో జరిగి ఉంటాయి మన దేశంలో. కాబట్టి హాలాండ్ అనేది, నెదర్లాండ్స్ అనేటువంటి ఆ దేశము మరి ఇలాంటి పనులు చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ హాలాండ్ అనేటువంటి ఆ దేశంలోనికి నిజానికి ఇజ్రాయెల్ దేశం నుంచి చాలామంది వలస వెళ్ళారు కదా. బైబిల్లో మనం ఇజ్రాయెల్ దేశం నుంచి వలస వెళ్ళేటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. దాని వాక్యంలో మనకి ఎట్లా చెప్పబడిందంటే, ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే చెరగొనిపోయారు. వేరే రాజు వచ్చి దండెత్తి వచ్చి ఇశ్రాయేల్ మీద మరి యుద్ధం చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని చెరగొనిపోయాడు, దండెత్తి వచ్చారనే మాటలు మనం వింటాం కదా. ఇలాగా ఇశ్రాయేల్ దేశం నుంచి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చెదరి వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అలా వెళ్ళారు. అలా వెళ్తూ మన దేశం కూడా చాలా మంది యూదులు వచ్చారు. మన దేశం కూడా యూదులు వచ్చారు. కొంతమంది వచ్చి వాళ్ళు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చర్చీలు కట్టుకొని వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ప్రభువుని కాదులే, యెహోవా దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళ చర్చీలను ఏమంటారంటే సినగోగ్ అంటారు. ఏమంటారు? సినగోగు. సమాజ మందిరాలని సినగోగ్ అని అంటారనమాట. సరే, ఈరోజు మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే హాలాండ్ దేశంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. హాలాండ్ దేశంలో యూదులు అయినటువంటి వారిలో నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ హాలాండ్ అనేటువంటి దేశంలో నాజీ అనేటువంటి వాళ్ళు హిట్లర్ లాంటి హిట్లర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుడు వాళ్ళని ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని బాగా దీవించటం అనేటువంటి దేవుడు చేస్తాడు కదా. ఒక ఐగుప్తు దేశానికి పంపబడినటువంటి యోసేపు ఏమయ్యాడు? అక్కడ ఏమయ్యాడు? అతను ఒక దాస్యంలో లేకపోతే ఒక బానిసగా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఏం చేశాడు? బాగా దీవించాడు. దాస్యత్వం నుంచి స్వతంత్రుడయ్యాడు. స్వతంత్రుడే కాదు, తన యొక్క కుటుంబం మొత్తాన్ని అక్కడికి చేర్చుకోగలిగాడు. ఆ తర్వాత చిన్నగా వాళ్ళు బాగా వృద్ధి చెందారు. ఎంతగా వృద్ధి చెందారంటే ఐగుప్తీయుల కంటే కూడా వీళ్ళ ఇశ్రాయేలీలే బాగా డెవలప్ అవుతున్నటువంటి వారిగా ఆహార విషయాలు కానీ పిల్లలు పుట్టే విషయంలో కానీ వాటిలో బాగా దీవించబడుతున్నటువంటి వాళ్ళుగా ఉండటాన్ని చూసి ఆ ఐగుప్తీయులు ఏం చేశారు? వీళ్ళని బట్టి వాళ్ళని అసహ్యించుకున్నారనమాట. మనసులో అసహ్యించుకున్నారు. వీళ్ళేంట్రా ఎంత డెవలప్ అవుతున్నారు, మనమేంద్ర ఇంకా వెనకబడే ఉంటున్నాము, వీళ్ళు కనుక ఇలానే డెవలప్ అయితే వీళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వీళ్ళని ఎట్టకొట్ట మనల్ని ఏం చేయాలి? బానిసత్వంలోకి తీసుకోవాలని యోసేపుని ఎరిగినటువంటి ఒక రాజు వచ్చి వాళ్ళని ఇశ్రాయేలీని అందరిని ఏం చేస్తూ వచ్చాడు? బానిసలుగా చేసుకుంటా వచ్చాడు. నేను చెప్పినటువంటి పరిస్థితి కూడా దగ్గర ఇలాంటి పరిస్థితి అన్నమాట. ఏంటంటే హాలాండ్ అనేటువంటి దేశం, ఇప్పుడు నెదర్లాండ్స్గా చెప్తున్నటువంటి హాలాండ్ దేశంలోనికి ఈ ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళలో యూదులైనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం ప్రారంభించారు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఆ వ్యక్తి చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళది వాచ్ల షాప్. ఏం షాప్ చెప్పండి? వాచ్ల షాప్ అన్నమాట. ఈ రోజుల్లో వాచ్ల షాపులు ఫేమస్ కాదు, కానీ ఈ రోజుల్లో ఏం ఫేమస్ చెప్పండి? సెల్ ఫోన్లు బాగా ఫేమస్. సెల్ ఫోన్ షాప్ పెడితే చాలు వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. అందులో ఐఫోన్ బిజినెస్ అయితే ఇంకా ఎక్కువ పాపులర్ అన్నమాట. కాబట్టి ప్రియులరా, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ రోజుల్లో
మరి రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి సమయాల్లో అక్కడ హాలాండ్ అనేటువంటి దేశంలో యూదులైనటువంటి వాళ్ళు అక్కడ స్థిరపడినప్పుడు, ఆ స్థిరపడినటువంటి ఒక కుటుంబమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి పనులు బాగా చేయగలిగినటువంటి వాళ్ళు యూదులు. వాళ్ళు ఏదన్నా ఒక పని ప్రారంభించారంటే ఆ పనిని చాలా బాగా చేస్తారనమాట. అలా చేస్తూ వచ్చేటువంటి క్రమంలో హాలాండ్ అనేటువంటి దేశంలో మరి కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఆవిడ అనేటువంటి సహోదరి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పనులు ఏంటంటే వాచ్ షాప్ అనమాట. ఏం షాప్ వాళ్ళది? వాచ్ షాప్. ఆ వాచ్ షాప్ లో ఈ యొక్క కోరీ టెన్ బూమ్, కోరీ అనేటువంటి ఆవిడ గురించినటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాము. ఈ కోరీ టెన్ బూమ్ అనేది వాచ్ కంపెనీ పేరు అనమాట, వాళ్ళ షాప్ పేరు. వాళ్ళు తయారు చేసేటువంటి వాచ్ల పేర్లు, ఇప్పుడు మనకు తెలిసిన వాచ్లు ఉన్నాయి కదా, ఏంటి మనకు తెలిసిన వాచ్ పేర్లు? టైటాను, ఫాస్ట్ ట్రాక్, ఫాజిల్. అబ్బు, మీరు మామూలుగా దగ్గరలో లేరే. ఒమేగా, బాగా పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లు చెప్తున్నారు. అలాగే వాళ్ళ వాచ్ షాప్ పేరు ఏం పేరు? వాళ్ళ కంపెనీ పేరు ఏం పేరు? టెన్ బూమ్. ఏం పేరు చెప్పండి? టెన్ బూమ్ అనేటువంటిది వాళ్ళ కంపెనీ పేరు. దాంట్లో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ యొక్క కుమార్తెలు, వాళ్ళ యొక్క మరి వాళ్ళ అమ్మగారే కాదు, వాళ్ళ అమ్మగారి యొక్క చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళు కూడా దగ్గర అందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఒకే పని చేస్తూ ఉండేటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట. అయితే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ నాజీ హిట్లర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క యూదులైనటువంటి వాళ్ళందరూ బాగా ప్రబలిపోతున్నారు, మనకంటే మించిపోతున్నారు, దేవుడు వీళ్ళని బాగా దీవిస్తున్నాడు. వాళ్ళు దేవుడు అనేది నమ్మరు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలాగైనా ఈ ప్రజలు బాగా మనకంటే ఎక్కువ విస్తరించిపోతున్నారు, కాబట్టి వీళ్ళని మనం ఏం చేయాలి? మన యొక్క గ్రిప్పులోనికి తెచ్చుకోవాలి అని అతి క్రూరమైనటువంటి విధంగా వాళ్ళని హింసిస్తూ వచ్చారనమాట. నాజీలు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళని హింసిస్తూ వచ్చారు. ఎంత భయంకరంగా హింసిస్తూ వచ్చారంటే, ఇంట్లోకి చొరబడి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగానే కాల్చి చంపేసేటువంటి పరిస్థితులు చేస్తూ వచ్చారు. అలా చేస్తూ పర్టికులర్గా యూదులైనటువంటి వాళ్ళని మాత్రమే బయటకు తీసుకొచ్చి హింసించేటువంటి వాళ్ళు అనమాట. యూదులైనటువంటి వాళ్ళు మాత్రమే. యూదులు అనేటువంటి దానికి గుర్తేందో తెలుసా? యూదులు అనేటువంటి దానికి గుర్తేందో తెలుసా? నక్షత్రమే గుర్తు. ఏంటిది? నక్షత్రం. ఎన్ని కోణాల నక్షత్రం? 6 కోణాల నక్షత్రం. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా యూదులైనటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తా వచ్చారు. ఎవరెవరు? ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక భారతదేశం తప్పితే అన్ని దేశాల్లో కూడా అలానే చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయంలో జర్మనీ, తర్వాత యుఎస్ఎస్ఆర్, రష్యా, ఈ దేశాల చివరిలో ఉన్నటువంటి, ఇప్పుడు నెదర్లాండ్స్ గా చెప్తున్నటువంటి హాలాండ్ అనేటువంటి దేశంలో కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఆవిడ యొక్క ఆ సహోదరి యొక్క కుటుంబం అంతా కూడా చేసే పని ఏంటంటే వాచ్లు తయారు చేయటం, వాటిని అమ్మటం అనేటువంటి ఇదనమాట. అయితే ఆ సహోదరి జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని అనుసరించి ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం పేరు తెలుసా మీకు? ద హైడింగ్ ప్లేస్, దాగడి స్థలము అనేటువంటి ఒక పుస్తకం కూడా మరి ఆ కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఆవిడ యొక్క సాక్ష్యాన్ని మొత్తాన్ని ఆ విధంగా రాశారు. అంటే వాళ్ళు చేసే పని ఏం చేశారంటే, ఆ కుటుంబాన్ని నాజీలు హింసించడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు యూదులైనటువంటి వాళ్ళని ఏం చేశారంటే సంరక్షిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు. ఎవరెవరు ఇళ్లలో చొరబడి ఈ నాజీలు మరి యూదులను పట్టుకొచ్చి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే, వీళ్ళ ఇంట్లో మరి ఒక రహస్యమైనటువంటి గదిలో వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళని పోషించేటువంటి వాళ్ళు అనమాట. ఒకసారి ఇలానే వాళ్ళ ఇంటికి కూడా పోలీసులు వచ్చి, నాజీలు వచ్చి వాళ్ళు అడిగారు, మీ ఇంట్లో కొంతమంది యూదులు ఉంటున్నారని మాకు తెలిసింది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మా తెలియదండి అని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకొని ఆ ఇంట్లో నుంచి ప్రవేశించి ఆ రహస్యంగా ఉండేటువంటి ఆ తలుపులు బగలగొట్టి అక్కడ నుంచి కొంతమంది యూదులను బయటికి తీసుకొస్తారు. మాకెందుకు అబద్ధం చెప్పారు అని, మీరు అబద్ధం చెప్పారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నామని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నాన్నగారిని, వాళ్ళ యొక్క 2 కూతుర్ని మరి తీసుకెళ్ళి
వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళని రకరకాలైనటువంటి మరి ఇబ్బందులకు గురి చేశారనమాట. నేను చెప్పలేనటువంటి కొన్ని విషయాలు కూడా అక్కడ వాళ్ళని ఎంతగా హింసించారు అనేటువంటి విషయాలు మరి ఉన్నాయి అన్నమాట. ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నటువంటి వాక్యంలో నుంచి, లేకపోతే నేను చెప్పినటువంటి యొక్క పరిస్థితిని మీరు గమనించారు కదా. ఈ పరిస్థితిని మీరు గమనించినప్పుడు ఆ నాజీలు అనేటువంటి వాళ్ళు చేసినటువంటి క్రూరత్వం, మహిళల మీద, స్త్రీల మీద చేసినటువంటి క్రూరత్వమైనటువంటి చర్యలు, వాళ్ళని రైలు ఎక్కించి రైల్లో కూర్చోడానికి కూడా లేదు, నిలబడే వాళ్ళని ఏం చేశారంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అనేటువంటి వాటిలోకి తీసుకెళ్తా వెళ్ళారు అనమాట. కాన్సన్ట్రేషన్ క్యాంపులు అంటే వాళ్ళ చేత పని చేయించుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళ చేత మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కాల్ చేయటం, ఎవరైనా ఎదురు తిరిగితే కాల్ చేయటం, నేను పని చేయనంటే కాల్ చేయటం, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే కాల్ చేయటం, నాకు తలకాయ నొప్పి పుడుతుందంటే ఇంకెటు చావబోతున్నావు కదా అని కాల్ చేయటం. ఆ విధంగా క్రూరంగా మరి హింసించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. స్త్రీలందరూ కలిసి ఒకచోటే స్నానం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈ నాజీలు అక్కడే ఉండి కాపలా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ మధ్యలో తప్పకుండా అట్నే స్నానం చేయాల్సి వచ్చేదంట. కాబట్టి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు అనుభవించారు. అయితే ఆ తర్వాత రోజుల్లో జరిగిన విషయాలు ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి విడుదల పొందారనమాట. అక్కడ నుంచి విడుదల పొందారు. చాలా మంది చనిపోయారు. అయితే వాళ్ళు ఆ కోరి అనేటువంటి ఆవిడ మాత్రం అక్కడ నుంచి విడుదల పొందిన తర్వాత క్షేమంగా తన ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి దేవుడు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని మార్చాడో, ఏ విధంగా ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడిందో, ఈ విషయాలన్నిటిని బట్టి సువార్త చేస్తూ వచ్చింది. మన దేశం కూడా ఒకసారి వచ్చింది. కాబట్టి ఆ విధంగా సువార్త చేస్తూ వచ్చేటువంటి క్రమంలో ఒకసారి ఒక మీటింగ్లో తనని ఎవరైతే హింసించారో, తనని ఎవరైతే బాగా టార్చర్ చేశారో ఒక అతను నాజీ అతను ఆ మీటింగ్లో ఉన్నాడనమాట. మీటింగ్లో ఉంటే ఈ సహోదరి వాక్యం చెప్తా ఉంది. వాక్యం చెప్పి పరిస్థితులన్నిటి గురించి చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే హింసించాడో ఆ వ్యక్తి బయటకు వచ్చి, నువ్వు నన్ను క్షమించగలవా అని అడిగాడట. నువ్వు నన్ను క్షమించగలవా? ఈ రోజుల్లో మన జీవితంలో ఏదైనా చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు జరిగితేనో, తప్పులు జరిగితేనో మనం వాళ్ళని క్షమించలేము. కానీ ఒక వ్యక్తి దారుణంగా హింసించి, కొట్టి, బాధించి, అన్నాన్ని తీసేసి, తినాల్సినటువంటి భోజనాన్ని తీసేసి, బట్టలు ఇవ్వకుండా అలాగే క్రూరత్వాన్ని చూపినటువంటి ఒక వ్యక్తి ఎదురుపడి ఆ వ్యక్తి నువ్వు నన్ను క్షమించగలవా అని అడిగినప్పుడు కోరి టెన్ భూమి అందంట, నా వరకైతే నేను నిన్ను క్షమించలేను. నిన్ను క్షమించే అంత ధైర్యం లేదా నిన్ను క్షమించే అంత మనసు నాకు లేదు. కానీ దేవుడు కనుక నన్ను బలపరిస్తే నేను తప్పకుండా నిన్ను క్షమిస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగా కోరి టెన్ భూము ప్రార్థన చేసి దేవుడిని బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. ప్రియులారా, ఈరోజు ఈ ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనందరం కూడా కోరి టెన్ భూమ్ పడినన్ని శ్రమలు మనం ఎవ్వరం పడలా. కోరి పడినటువంటి శ్రమలు, వాళ్ళ సహోదరి బెట్సీ వాళ్ళు పడినటువంటి శ్రమలు మనం ఎప్పటికీ పడలేదు కదా. ఒకళ్ళు మనల్ని క్రూరంగా చూస్తేనే మనం హర్ట్ అవుతాం. ఒకళ్ళు మనల్ని ఇబ్బందిగా మాట్లాడితేనే మనం గాయపరచబడతాం. ఏదేదో అనుకుంటాం, ఏదేదో చేస్తాం. మన విశ్వాసం ఎంత? అలాంటి క్రూరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తుంటే అసలు మళ్ళీ మనం దేవుని దగ్గరికే రాము. కానీ ఆ సహోదరి హాలాండ్లో ఉన్నటువంటి ఆ సహోదరి చేసినటువంటి పరిస్థితులు, వాళ్ళు అనుభవించినటువంటి విషయాలు, ఆ పుస్తకం చదువుతూ ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఎంత క్రూరంగా వాళ్ళని హింసించారనేటువంటి విషయాలు చూస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ అతను ఏం చేసింది? క్షమించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మనం కూడా క్షమించటం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలా. క్షమించటం అనేటువంటి విషయం బాధ అనుభవించిన దానికంటే కూడా కఠినమైంది, తెలుసా? కష్టమైందని చెప్పాలన్నమాట. అంటే ఎవరన్నా నన్ను ఏదైనా కొడితే, ఇబ్బంది పరిస్తే దానికి నేను భరించడానికి సిద్ధమే. అది నేను భరించిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ దెబ్బ మానిపోద్ది. కానీ ఒక వ్యక్తి మనల్ని ఏదన్నా ఒక మాట అంటే దాన్ని మన జీవితాంతం అది మన యొక్క మనసులోనే పెట్టుకుంటాం, దాన్ని బయటకు తొలగించుకోలేము. ఈ రోజుల్లో మనుషులమైనటువంటి మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఒక సూపర్ మార్కెట్లో జరిగినటువంటి విషయాన్ని నేను వీడియోలో చూశాను.
ఆ సూపర్ మార్కెట్లో ఒక తండ్రి, కూతురు, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తండ్రి, ముగ్గురు కూడా షాపింగ్కి వెళ్తారనమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న కూతురు ముందుకు వెళ్తూ ఉంటుంది. పెద్ద కూతురు అక్కడ పక్కన ఆ సూపర్ మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసి చదువుతూ ఉంటుంది అనమాట వాటి గురించి. ఈ అమ్మాయి ర్యాష్గా వెళ్ళి ఆ అమ్మాయిని గుద్దేసుకొని వెళ్ళిపోతాం అనమాట పక్కకి. వెళ్ళిపోగానే అప్పుడు వాళ్ళ అక్క అంటది, డాడీ నన్ను నెట్టేసుకుంటా వచ్చేసింది ముందుకి అంటే, అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, సారీ చెప్పమ్మా అంటాడు. ఏమంటాడు? సారీ చెప్పు, అక్కన అలా గుద్దుకొని వచ్చావు కదా, సారీ చెప్పు అంటాడు. అప్పుడు ఆ చిన్న పిల్ల, ఆ పిల్లకి నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి అంతే, 10 లోపలే, 10 కూడా ఉండవు. ఆ చిన్న అమ్మాయి నేను సారీ చెప్పనని అంది. నేను సారీ చెప్పను, నేనేం తప్పు చేయలేదు, నేను తప్పు చేయకుండా నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను సారీ చెప్పనని కూర్చున్నాను అన్నమాట. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, సారీ చెప్పాల్సిందే, నువ్వు మీ అక్కని గుద్దుకుంటూ వెళ్ళావు, అది తప్పు, కాబట్టి నువ్వు సారీ చెప్పు అని అంటే, సారీ చెప్పనని. అప్పుడు షాపింగ్కి వచ్చినటువంటి పక్కన వాళ్ళు చాలా మంది అన్నారు, మూతి మీద కొట్టు, అసలు ఆ అమ్మాయి అటు మాట్లాడుతూ చూస్తూ ఉంటావేంటి, కొట్టు, మూతి మీద కొట్టు, కర్రతో కొట్టు, ఇది వచ్చింది అక్కడ కర్రను తీసుకో అని అంటున్నారు. అది విని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, సరే నీకోసం నేను సారీ చెప్తాను అని వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక పెద్ద అమ్మాయి ఫోన్లో మాట్లాడుకుంటా వస్తా ఏం చేస్తుందంటే, ఆ చిన్నపిల్లని దాటుకొని పోతా ఆ చిన్నపిల్లని గుద్దుకొని వెళ్తుంది అనమాట. వెళ్ళంగానే ఆ చిన్నపిల్ల వచ్చి, డాడీ ఇందాక అక్కని నేను ఇలా క్రాష్ చేసినందుకు నువ్వు నా చేత సారీ చెప్పించావు కదా, ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ నన్ను గుద్దుకొని వెళ్ళింది, ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పించవా, సారీ చెప్పించు అని అన్నాడు. సరేనని వాళ్ళ డాడీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు మా పాపని ఇలా గుద్దుకుంటా వచ్చావు, మా పాపకు సారీ చెప్పు అంటే, ఆయన దగ్గర చూసి, నేనెందుకు సారీ చెప్పాలి, అది యాక్సిడెంట్గా జరిగింది, నాకు సంబంధం లేదు, నేను చెప్పనంటే చెప్పను. అప్పుడు ఇతను షాపింగ్ ఆపేసి ఆమె చుట్టూ తిరుగుతా, నువ్వు సారీ చెప్పాల్సిందే, నా కూతురికి నువ్వు సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి అని అంటాడు. నేను చెప్పనంటే చెప్పను, ఏం జరిగినా నేనేం చెప్పనని అంటది. అప్పుడు అతను షాప్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, ఇలా జరిగింది కాబట్టి ఆవిడ సారీ చెప్పాల్సిందే అని చెప్పిస్తానంటే, అతను కూడా మాట్లాడతాడు, అమ్మాయికి సారీ అంటే చెప్పమ్మా అని. నేనెందుకు చెప్తాను, నేను చెప్పనంటే చెప్పనాను. సరే అయితే ఉండని చెప్పేసి పోలీసుని పిలుస్తారు. పోలీసుని పిలిచి, ఈ అమ్మాయిని చిన్న పాపను నెట్టుకుంటా వెళ్ళింది, సారీ చెప్పమంటే చెప్పనంటుంది అని ఆ పోలీసులకు చెప్పగానే పోలీసులు అడుగుతారు, ఏమ్మా సారీ చెప్పమంటే చెప్తావా, పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని. అప్పుడు ఆ అమ్మాయి కింద కూర్చొని ఆ పాపను పట్టుకొని సారీ అంటుంది అన్నమాట. కాబట్టి క్షమించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఒక బాధ తగిలితే ఆ బాధ నుంచి బయటపడటం చాలా ఈజీ, కానీ క్షమాపణ చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. ఈ రోజుల్లో మనుషులందరికీ ఎదురవుతున్నటువంటి సమస్య ఇది. క్షమించు అని చెప్పడం అనేటువంటి చాలా కష్టం. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అనే మాట ఎవరి నోట్ల నుంచి కూడా రావట్లేదు. కాబట్టి క్షమాపణ అనేటువంటిది విశ్వాసికి కామన్ వర్డ్గానే ఉండిపోవాలి. ఏదైనా తప్పు జరిగినా జరగకపోయినా వాళ్ళని పట్టుకొని, అమ్మా నా వల్ల నీకు ఏదైనా ఇబ్బంది అయిందా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించండి అని ఒక మాట అంటే హృదయంలో ఎంతో నెమ్మది అనేటువంటిది కలుగుతుంది అనమాట. ఇశ్రాయేల్ దేశంలో ఒక విధానం ఉందన్నమాట. ధర్మశాస్త్ర విధానాన్ని అనుసరించి ఒక వ్యక్తికి క్షమాపణ చెప్పడం అనేటువంటిది ఎన్నిసార్లు చెప్పాలంటే 3 సార్లు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు క్షమాపణ చెప్తే అది పూర్తిగా క్షమించేశాను, క్షమాపణ చెప్పాను అనేటువంటి దానికి మీనింగ్, అర్థం అనమాట. అయితే ప్రభు వారిని పేతురు అంటాడు, ప్రభువా నేను ఎన్ని మార్లు వాటికి క్షమించాలి అని అడుగుతాడు అనమాట. వాక్యం చూద్దామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడ్ల తప్పిదము చేసిన ఎడ్ల నేనెన్ని మార్లు అతను క్షమిపోవలను? 7 మార్లు మట్టిక అని అడిగాను. చూడండి, ఇక్కడ ఎన్ని మార్లు మట్టిక అన్నాడు? 7 మార్లు మట్టిక అన్నాడు. అంటే ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళకు ఉండేటువంటి క్షమాపణ విధానం అనేటువంటిది ఏంటంటే 3 సార్లు అనమాట. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. 3 సార్లు క్షమాపణ అనేటువంటిది చెప్తే ఇంకా పూర్తిగా చెప్పేసినట్టే లెక్క అనమాట వాళ్ళ ఉద్దేశంలో. అందుకని ఇంకా సంపూర్ణతను కోరినటువంటి వానిగా పేతురు ప్రభువుని ఏమంటున్నాడంటే 7 మార్లు మట్టుక అంటున్నాడు. 7 మార్లు మట్టుక అంటున్నాడు. అప్పుడు ప్రభు వారు ఏమన్నాడంటే 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను,
7 మార్లు మట్టుకు కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్ని మార్లు క్షమించాలా? 77 ఏళ్ల మారుల మట్టుకు, అంటే 77 సంవత్సరాల వరకు. అంటే ఒక మనిషి యొక్క పూర్తి జీవితం, మనిషి యొక్క సంపూర్ణ జీవితం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 77 సంవత్సరాలు. నిజానికి చెప్పాలంటే 70 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఆ వ్యక్తి యొక్క జీవితం అంట పూర్తి చేయబడినటువంటి జీవితమే. 77 దాటిన తర్వాత నుంచి ఆ వ్యక్తి ఇంకా ఒకవేళ బ్రతికున్నా కానీ పెద్దగా పని ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బెడ్ రిటర్న్ అయిపోయో, లేకపోతే నిద్రలో ఉంటామో, సైలెంట్గా మంచం మీద పడుకొని ఉంటామో అలానే ఉంటారు. కానీ 70 ఏళ్ళ తర్వాత నుంచి ఇంకా పెద్దగా పని చేసేవాళ్ళు చాలా అరుదు అనమాట, కష్టం. ఈ రోజుల్లో మనం ఇంకా ఎక్కువగా అలాంటి వాళ్ళని గమనించవచ్చు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే, పేతురు ఏమన్నాడు? 7 మాటలు మట్టుకు నేను క్షమించాలా? నా సహోదరుని ఎట్లా ఏమంటున్నాడు చెప్పండి? నా సహోదరుని ఎట్లా తప్పిదము చేసిన ఎట్లా నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను? 7 మాటలు మట్టుక. 7 మాటలు మట్టుకు క్షమిస్తే అది పూర్తిగా క్షమించడమే కాదు, ఇంకా సంపూర్ణంగా క్షమించినటువంటి స్థితికి తీసుకొస్తుంది అనమాట. అయితే ప్రభు వారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే 70 మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారుల మట్టుకి అంటే 70 సంవత్సరాలు క్షమించాలి. 70 సంవత్సరాలు. కాబట్టి ఇప్పటి వరకు మీ యొక్క వయసు మీరు గుర్తించండి. మీ వయసు ఎంతో మీరు ఆలోచించండి. ఆలోచించి ఇంక ఎంతకాలం మీరు ఒక వ్యక్తిని క్షమించాలి? ఎంతకాలం అనేది వాక్యంలో 70 ఏళ్ల మారుల మట్టికి. కాబట్టి నేను నిన్ను క్షమించలేకపోతున్నాను, అది నా వల్ల కావట్లేదు, నువ్వు చేసినటువంటి పని, నువ్వు చేసినటువంటి కార్యం నేను నిన్ను క్షమించేటువంటి స్థితికి నన్ను తీసుకురాలేకపోతుంది అని కోరీ టెన్ బూమ్ తన యొక్క ఆ వ్యక్తిని చూసినప్పుడు చెప్పింది. కానీ ఆ తర్వాత ఏమంది? నేను నిన్ను క్షమించలేను, కానీ ప్రభువును బట్టి చూసినప్పుడు నేను నిన్ను క్షమించాలి. ప్రభువును బట్టి ఎందుకు క్షమించాలి? ప్రభు ఏం చెప్పాడు క్షమాపణ గురించి? 70 ఏళ్ల మారుల మట్టికి క్షమించు అని అన్నాడు. కాబట్టి కోరీ టెన్ బూమ్ తన యొక్క జీవితంలో ఆ వ్యక్తి చేసినటువంటి కార్యాలన్నిటినీ, ఆ వ్యక్తి చేసినటువంటి హింసలన్నిటినీ, ఘోరమైనటువంటి చర్యలన్నిటినీ కూడా చూస్తూ కూడా ఆ వ్యక్తి వైపు తిరిగి ప్రభువుని బట్టి నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పేసి క్షమించింది. ఆ రోజు ఆ వ్యక్తి ప్రభుని అక్కడ అంగీకరించినటువంటి వానిగా ఆ పుస్తకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, క్షమించటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. క్షమించడం అనేటువంటి దాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ క్షమాగుణం అనేటువంటిది మనకు ఉంటే మనము ఎప్పుడైనా కానీ దీవించబడతాం. క్షమించడం అనేటువంటిది మనకి అలవాటుగా మారిపోవాలి. క్షమించడం అనేటువంటిది మనకి అలవాటుగా మారిపోవాలి. నాకు ఒక వ్యక్తికి క్షమాపణ చెప్పాలి అని మీరు ఎప్పుడన్నా కాసుకొని కూర్చుంటారా? అమ్మా, ఎప్పుడైనా ఫలానా వ్యక్తి నా దృష్టిలో తప్పు చేశాడు, ఫలానా వ్యక్తి నన్ను చూసి హేళన చేశాడు, నన్ను అవమానించింది అని మీకు అనిపించి ఆ వ్యక్తి నాకు ఇంకా క్షమాపణ చెప్పలేదు, ఆ వ్యక్తి నాకు క్షమాపణ చెప్పాలి కదా అనేటువంటి ఆలోచన మీకు కలుగుతా ఉందా? అలా కలుగుతా ఉంటే ఈ వచనాన్నే మీరు గుర్తు తెచ్చుకొని, ప్రభువు 70 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించమన్నాడు కదా, నా వయసు ఎంత ఇప్పుడు, నా వయసును బట్టి నేను ఆలోచించుకుంటే ఇప్పటికి నేను ఆ వ్యక్తిని ఏం చేయాలి? క్షమించేసేయాలి కదా. మరి క్షమించగలిగానా లేదా అనే విషయాన్ని మనం ఏం చేయాలా? ఆలోచించుకోవాలా. కోరీ టెన్ బూమ్ తనకు జరిగినటువంటి అన్యాయం, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ సహోదరి చనిపోయింది, వాళ్ళ బంధువులు చాలా మంది కూడా మరి వాళ్ళ చేతిలో బలయ్యారు. కోరీ టెన్ బూమ్ ఒక్కతే మరి బ్రతికి బయటకు వచ్చినటువంటి వానిగా చూస్తా ఉన్నాం. ప్రియులరా, అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, ఆ దారుణమైనటువంటి హింసలు చేసినటువంటి వ్యక్తిని చూసి ఎలా స్పందిస్తుంది? ఒకసారి ఒక కోర్టుకు సంబంధించిన ఒక వీడియో చూస్తా ఉన్నాం. కోర్టులో జరిగినటువంటి ఒక వీడియో. ఒక తల్లి యొక్క కూతుర్ని ఒక అతను చిన్న అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశాడండి. కోర్టులో ఆ రేప్ చేసి చంపేసినటువంటి వ్యక్తి ఎదురుగా బోన్లో నిలబడి ఉన్నాడు. ఆ తల్లి ఇటువైపు నిలబడి ఉంది. ఆ చంపేసినటువంటి వ్యక్తి పెద్దోడే, కానీ తలదించుకొని ఉన్నాడు. ఆమెను చూడలేకపోతున్నాడు. ఆ జడ్జి వాళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టి
ఆమె ఏదైనా క్షమిస్తుందా, ఆమె క్షమిస్తే అతనికి శిక్ష తగ్గిద్దామని ఆ కోర్టులో ఉండేటువంటి ఆ జడ్జి చూస్తా ఉన్నాడు. అప్పుడు ఆమె అతను చూసి పక్కన ఉన్నటువంటి పోలీస్ చేతిలో ఉన్నటువంటి గన్ చూసింది. చూసి గన్ను తీసి టపమని కాల్చి చంపేసింది. ప్రియులారా, క్షమించలేనటువంటి స్థితి. మన జీవితంలో మనకు జరిగినటువంటి అన్యాయాలు, మనకు జరిగినటువంటి అవమానాలు, మనకు జరిగినటువంటి నిందలు, మనం పడినటువంటి బాధలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని క్షమించటం అంటే చాలా కష్టం. ఇంకొక మాట చెప్తున్నా, లోకరీతిగా మనం ఆలోచిస్తే మనం ఎవరిని క్షమించలేము. లోకరీతిగా మనం ఆలోచిస్తే మనం ఎవరిని క్షమించలేము, ఒక్క దేవుని బట్టి మాత్రమే. అందుకే పేతురు అన్నాడు, ప్రభువా 7 మార్లు మట్టుకు నేను క్షమిస్తే సరిపోద్దా ఒక వ్యక్తిని? కాదు, ఒక వ్యక్తినైనా 70 ఏళ్ల మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క విధానం అది అన్నమాట. మన జీవితాంతము 70 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ లైఫ్ అన్నమాట. ఒక ఫుల్ లైఫ్ టైంలో మనం చూసి క్షమించేటువంటి మనసే మనకి రావాలి, కానీ క్షమాగుణమే మనలో కలగాలి. కానీ క్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించినట్లుగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చేసినటువంటి అపరాధాలన్నింటినీ దేవుడు వరుసగా చూస్తూ వస్తే మనల్ని క్షమించటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అండి? ఆయన మనల్ని రక్షించటానికి నేను నీ పాపాలు కొట్టేశాను, నేను నీ పాపాలు గుర్తు తెచ్చుకోను అని ప్రభు మనకు చెప్పాలి అంటే, అలా చెప్పడానికి మన పాపాలు ఏమన్నా చిన్న సాదాసీదా పాపాలు అయి ఉంటాయో చెప్పండి? మన జీవితంలో మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి అవమానాలు, మనం చేసినటువంటి తృణీకారాలు, ఇలాంటి అన్నిటిని నేను మీకు ఎంతవరకు తెలుసమ్మా? పైకి కనిపించే వరకు. మీరు నాకు ఎంతవరకు తెలుసమ్మా? పైకి కనిపించే వరకు. మీ అంతరంగాలలో మీరు ఏమేమి ఆలోచిస్తున్నారో ఎవరికి తెలుసమ్మా? దేవుడికి ఒక్కడికే తెలుసు. నీ అంతరంగంలో, నా అంతరంగంలో మనం ఎలాంటి ద్రోహకరమైనటువంటి క్రియలు చేపడుతున్నామో, హింసాత్మకమైనటువంటి క్రియలు మనం ఆలోచిస్తున్నామో, ఇవన్నీ దేవుడికి తెలిసి కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు అంటే, ఆయన మనల్ని క్షమించాడు అంటే, ఆయన మన ఎడల తన యొక్క ప్రతీకారాన్ని చూపట్లేదు అంటే కారణం ఏంటి? ఆయన పేతురుతో చెప్పినటువంటి ఒక మాట, ఆయన పేతురుతో చెప్పినటువంటి ఒక మాట. ఏ మాట? 70 ఏళ్ల మార్లు మట్టికి నువ్వు క్షమించాలి. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు దేవుడు కూడా ఆ మాట చేస్తాడా? దేవుడు చేయడా? దేవుడు కూడా చేస్తాడు. ఆయన కూడా మనల్ని ఎప్పటి వరకు క్షమిస్తాడు? 70 ఏళ్ల మార్ల మట్టికి. ఇంకా చెప్పాలంటే మనం జీవించినంత కాలం ఆయన మనలను క్షమిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. నేను పాపం చేశానని నాకు అనిపిస్తే, నేను దోషం చేశానని అనిపిస్తే, నా యొక్క హృదయం నన్ను నిందిస్తూ ఉంటే, అప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలి? ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలా? 70 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించమన్నాడు కదా. కాబట్టి నా హృదయంలో నేను ఈ వ్యక్తి గురించి నేను ఇలాంటి మనస్సు కలిగి ఉన్నాను కనుక నేను క్షమిస్తూ ఉన్నాను ప్రభువా. నేను నిన్ను బట్టి, మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి, ఆ వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, ఆ వ్యక్తి నాకు అన్యాయం చేసింది, ఆ వ్యక్తి నా యొక్క నన్ను చాలా చెడ్డగా మాట్లాడింది, లేదా ఆ వ్యక్తి నన్ను ఇలా బాధపరిచింది, అయినప్పటికీ కూడా ఇదిగో ప్రభువా నువ్వు క్షమించావు గనుక నేను కూడా ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను. ఎప్పటి వరకు అంటే 70 ఏళ్ల మార్లు మట్టుకి నేను క్షమించేటువంటి మనసు నాకు దయచేయండి అని మనము ప్రార్థన చేసుకోవాలా. కోరి టెన్బూమ్ ఆ భరించినటువంటి బాధలు, హింసలు, వాటన్నిటినీ మనం ఆలోచించినప్పుడు, మనం ఎప్పుడో మన పొరుగు వారిని, మనల్ని హింసించినటువంటి వారిని మనం ఏం చేయాలా? వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ హింసించినటువంటి వారిని తిరిగి మనం హింసించకూడదని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఒక 2 వచనాలు కూడా మనం చదువుతాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మొదటి నుంచి చదువుతా ఉన్నాను. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చిన వానికి శ్రమ. అభ్యంతరాలు ఎవరి వలన వస్తున్నాయి? గలిబిలి ఎవరి వలన అవుతుంది? శోధన ఎవరి వలన వస్తుంది? ఎవరి వలన క్రమం తప్పిపోతుందో వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? శ్రమ తప్పకుండా వస్తుంది.
ఎవరైతే నా యొక్క ఆలయాన్ని పాడు చేస్తారో నేను వానిని పాడు చేస్తానని దేవుడే చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క క్రియలను, ఆయన యొక్క కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించనే కూడదు. కాబట్టి ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరిని అభ్యంతర కలుగు చేయుట కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినట్ల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందినట్ల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడ్ల తప్పిదము చేసినట్ల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు నీ ఎడల అతన్ని క్షమింపవలను. చూడండి అమ్మా, ఇది ఎంత భయంకరము. ఇప్పుడే కదా నువ్వు తప్పు చేయనని చెప్పావు, మళ్ళీ తప్పు చేసావు అని ఎన్నిసార్లు అంటున్నాడు? ఒక రోజులో ఎన్నిసార్లు? 7 సార్లు. ఒక్క రోజులోనే 7 సార్లు తప్పు చేసి 7 సార్లు నన్ను క్షమించు, నేను మారిపోయాను, మారు మనసు పొందానని చెప్తే 7 సార్లు ఏం చేయాలంట? క్షమించాలి. అరే ఇప్పుడే కదరా నువ్వు తప్పు చేసావు, ఇప్పుడే మారిపోయానని చెప్పావు, మళ్ళీ అమ్మటే తప్పు చేస్తావా అని నీ బుద్ధింతే, నువ్వు మారవు అని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? క్షమించట్లా. కానీ ఇక్కడ వాక్యంలో ఏముంది? ఒక వ్యక్తి ఒక రోజులో 7 సార్లు తప్పు చేస్తే 7 సార్లు తప్పు చేసి నేను మారు మనసు పొందాను అని క్షమాపణ చెప్తే 7 సార్లు కూడా మనం ఏం చేయాలి? ఆ వ్యక్తిని క్షమించాలా, 7 సార్లు కూడా క్షమించాలా అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి క్షమాపణ అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి? మనం రిపీటెడ్గా జరుగుతూ ఉండంగా, తప్పు చేస్తూ ఉండంగా నన్ను క్షమించు అన్నప్పుడల్లా మనం ఏం చేయాలా? క్షమించాలా అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎవరన్నా చదువుతారా ఒకరు? ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎందుకని? ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. కాబట్టి మొదట మనం క్షమింపబడ్డాం. మనం చేసినటువంటి దుర్నీతి, మనం చేసినటువంటి అపరాధాలు, మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి హానికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ దేవుడు ఎరిగినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. మన మీదకి ఆయన తన యొక్క డిస్ట్రక్షన్ ని తీసుకురాలా, ఆయన యొక్క నాశనాన్ని మన మీదకి తీసుకురాకుండా మనల్ని క్షమించినప్పుడు మనం కూడా ఏం చేయాలా? క్షమించాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇంకొక మాట చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. క్షమించండి. ఎందుకని క్షమించాలి చెప్పండి? ఎందుకని? క్రీస్తు ప్రభు వారు మనలను క్షమించాడు కనుక. క్షమించిన తర్వాత ఏం చేయకూడదు అంటే పై వచనాన్ని మనం చదవాలా. క్షమించిన తర్వాత సమస్తమైన ద్వేషము, తర్వాత కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకసారి తప్పు చేశాను, ప్రభువా నన్ను క్షమించమని అడిగాను, ప్రభువు నన్ను క్షమించాడు. ప్రభు క్షమించాడు కదా, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కోపంలో, అదే బాధలో, అదే విషయంలో మరలా మనం ఉండాలా అంటే ఉండకూడదని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, మనము చూస్తా ఉన్నాం. చూడండి 19:11 చూడండి, సామెతల గ్రంథం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటివానికి ఘనతనిచ్చును. కాబట్టి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. సుబుద్ధి ఏం చేస్తుంది?
దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. దీర్ఘశాంతం అది ఆత్మఫలంలో ఒక కదా, ఆత్మఫలంలో ఒకటి ఉంది కదా. ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం అనేటువంటిది ఒక పండు. ఆ పండులో అవి నవరుచులు కదా, 3, 6, 9 నవరుచులు. నవరుచుల్లో ఇది ఎన్నో రుచి? 3, 4వ రుచి కదా. అది దీర్ఘశాంతం అది. కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. కాబట్టి తప్పులు క్షమించేటువంటి వాళ్ళకి ఘనత అనే విషయాన్ని మనము గమనించాలా. ప్రియులరా, మనము ప్రేమను ఎదిగేటువంటి విషయంలో మనలో ప్రేమ అనేటువంటిది ఎదుగునట్లుగా మనం చూసుకున్నప్పుడు, ప్రేమతో మనం నిండినప్పుడు ఆటోమేటిక్గా మనలో క్షమాగుణం అనేటువంటిది అది ఆటోమేటిక్గా మనలో ఏర్పడుతుంది అనమాట. 1 పేతురు పత్రిక 4:8 చదువుతున్నాను చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. కాబట్టి క్షమాగుణం, క్షమాపణ అనేటువంటిది మనలో కలగాలంటే ముందు ఏం కలగాలి? దానికి ముందు ప్రేమ కలగాలి. ఎందుకని? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అనేక పాపాలను ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది. ప్రేమ లేకపోతే ఆటోమేటిక్గా పాపాలను ఏం చేస్తారు? ఒకరికొకళ్ళు నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని చెప్పేసి భేదాలు కల్పించుకుంటా ఉంటాం. కాబట్టి ఒకని ఎడల మిక్కటమైనటువంటి ప్రేమ అనేటువంటిది మనము మరి సంతరించుకోవాలి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అనే వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇంకొక 2-3 మాటలు చెప్తాను. దేని గురించి చెప్తానంటే, కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఆవిడ సహోదరి తను క్రీస్తు ప్రభు వారి యొక్క మాటల్లో నుంచి నేర్చుకున్నటువంటి విషయంలో క్షమించడం అనేటువంటి విషయాన్ని నేర్చుకుంది. క్రీస్తు ప్రభు వారు 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించమని చెప్పినటువంటి మాటని స్ఫూర్తిగా తీసుకుంది. తనను హింసించి బాధించినటువంటి వారిని సహితము ఏం చేసింది? క్షమించింది. ప్రభు క్షమించాడు గనక నేను కూడా క్షమిస్తున్నానని క్షమించింది. ఇలాంటి క్షమాగుణం మనం కలిగి ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మంచిదే, నేను సారీ చెప్తాను, నన్ను క్షమించమని నేను అడుగుతాను. ఇలా క్షమించమని క్షమించటం అనేటువంటిది చేసినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా 2-3 చూద్దాం. ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే, క్షమించటం అలవాటు అయిపోయింది వాళ్ళకి. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమించాను, నన్ను క్షమించండి అని చెప్తూ వాళ్ళని చూసినప్పుడు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే అలుసుగా ఫీల్ అవుతున్నారు. ఎలాంటి అలుసు అంటే ఇది, అరే ఏముందిరా పెద్దానికి సారీ చెప్తాడు, పక్కకు తప్పించుకుంటాడు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి క్షమించడం అనేటువంటి దాని యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడం చాలా మంచిది అనమాట. కోరీ టెన్ బూమ్ తన యొక్క జీవితంలో అర్థం చేసుకునేటువంటి విషయాల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఒకటి మనం ఆ వాక్యం చదువుదాం చూడండి. కీర్తనలో 32:1 ఆ మాట ఉంటుంది చూడండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి ఆత్మీయతలో మన యొక్క ఆత్మలో ఒక స్వేచ్ఛ, సమాధానం ఉంటుంది. మనం క్షమించినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం కలుగుతుంది చెప్పండి? మనసులో సమాధానం కలుగుతుంది. అమ్మయ్య, నేను నా మనసులో ఆ వ్యక్తి గురించి ఎలాంటి మరి దురభిప్రాయం అనేది లేదు అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత దేవునితోటి మనం ఎప్పుడైతే అసమాధానంగా, అంటే సమాధానం లేనటువంటి స్థితిని మనం ఎప్పుడైతే మనసులో కలిగి ఉంటామో అప్పుడు దేవునితోటి మనకు సమాధానం ఉండదన్నమాట. నేను మనిషితో సమాధానం లేకుండా ఉన్నానని నేను అనుకుంటున్నాను, కానీ మనిషితో సమాధానం లేకపోవటం అనేటువంటిది దేవునితో కూడా సమాధానం లేనటువంటి స్థితినే తెలియజేస్తా ఉందన్నమాట. అందుకని ఈ మాట అన్నాడు మత్తయి సువార్త 6:15 అన్నాడు అనమాట. ఆ మాట ఏమన్నాడు అక్కడ? క్షమించుడి, ఏమన్నాడు? క్షమించుడి, అప్పుడు మీకు క్షమింపబడును అనే మాట చూడండి.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచన భాగంలో చూస్తా ఉన్నాం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి నేను ఎవరినైతే క్షమించలేకపోతానో దాన్ని బట్టి దేవుడు కూడా నన్ను క్షమించడు అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి ఆ కోరి టెన్బూమ్ అనేటువంటి సహోదరి తన యొక్క జీవితంలో క్షమించటం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంది. ఒక నొప్పిని భరించడం అనేటువంటిది చాలా స్వల్ప విషయం, కానీ ఒక వ్యక్తిని క్షమించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది సాధారణంగా ఎవరు కూడా గబక్కున యాక్సెప్ట్ చేయలేనటువంటి, అంగీకరించలేనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని మరి ఈరోజు మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. దేవునితోటి సంబంధ బాంధవ్యాలు అనేటువంటి వాటిని మరి మనం కలిగి ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడంటే మనం ఇతరుల యొక్క పాపాలను మనము క్షమించినప్పుడు. కాబట్టి మనం ఇక నుంచి మరి 70 ఏళ్ల మార్ల మట్టుకు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతి విషయానికి క్షమించండి అనేటువంటి విషయము చాలా మంచి విషయం అన్నమాట. నన్ను క్షమించండి, నేను తప్పు చేశానా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, తప్పైంది మన్నించండి, ఇదన్నమాట. ఇలాగా మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత మనం చూస్తా ఉన్నాం, చూడండి చివరికి వచ్చాను నేను. 147వ కీర్తనలో చూద్దాం, చూడండి ఒక మాట. 147వ కీర్తన 3వ వచనాన్ని చూస్తే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. కాబట్టి గుండె చెదరినటువంటి వారిని బాగు చేసేటువంటి క్రమం, గుండె చెదరినటువంటి వారు బాగుపడేటువంటి క్రమం, గుండె చెదరినటువంటి ఆ రోగం, గుండె చెదరింది అనే రోగానికి మందు ఏందో తెలుసా? క్షమించమని అడగటం, క్షమించటం, క్షమాగుణం, అదే మందు. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయను, వారి గాయములను కట్టువాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి ఒక మంచి మనసు అనేటువంటిది మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి విషయంగా మనం చూడొచ్చు అన్నమాట. ఒక మాట నేను చెప్తాను. 14:30 సామెతలు చూడండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు నీకుంటే, సాత్వికమైన మనస్సు అంటే ఏంటి? క్షమించగలిగేటువంటి మనస్సు, నేను క్షమించగలను అనేటువంటి సాత్వికమైనటువంటి మనస్సు నీకుంటే అది శరీరానికి ఏంటి చెప్పండి? జీవము. జీవము అంటే జీవం అంటే ఆరోగ్యం అని కూడా అనుకోవచ్చు. శరీరానికి జీవం అంటే శరీరానికి ఆరోగ్యము. అదే మత్సరం అనేటువంటిది ఎముకలను ఏం చేస్తుంది? ఎముకలకు కుళ్ళు. ఏంటిది? మత్సరం. ఇప్పుడు నా హృదయం మత్సరంతో నిండి ఉంటే ఆటోమేటిక్గా అదేం చేస్తుంది అంటే ఒకలాంటి అనారోగ్యాన్ని నాలో ఉంచుతుంది అనమాట. నా మనసు సాత్వికమైనటువంటి మనసు అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి? నాకు అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన హృదయం దేనితో అయితే నిండి ఉంటుందో మన నోరు అదే మాట్లాడుతుంది. నా నోరు ఏం మాట్లాడుతుంది అంటే నా హృదయంలో నిండి ఉండేటువంటి విషయాల్ని మాట్లాడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చూసినటువంటి మాట ఏంటంటే మనం చూసింది క్షమించటం. కాబట్టి క్రీస్తు ప్రభు వారు 70 ఏళ్ల మట్టుకు క్షమించమని చెప్పినటువంటి విషయంగానే మనం కూడా ఒకరినొకరము క్షమించవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చివరి మాట క్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి చివరి మాటలో కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? క్షమించాడు. ఆయన మనల్ని క్షమించాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ దినము మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుని వాక్యం ఎదుట ఆయన యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, ప్రభువా నేను ఎవరినన్నా క్షమించలేకపోతున్నానా? నేను ఎప్పుడు క్షమించలేకపోతానంటే నా హృదయం మత్సరంతో నిండినప్పుడు నేను క్షమించలేకపోతాను.
కాబట్టి ప్రభువా, సాత్వికమైనటువంటి మనసు నాకు దయచేయండి. సాత్వికమైనటువంటి మనసు నేను కలిగినప్పుడు ఆటోమేటిక్గా నా నోరు క్షమించమనేటువంటి మాట పలుకుతుంది. నా హృదయం క్షమించేటువంటి స్థితికి వస్తుంది. అప్పుడు నేను క్షమించగలుగుతాను. కోరి టెన్ బూమ్ జీవితంలో మీరు చేసిన గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క క్షమించడం అనేటువంటి విషయాన్ని ఈ దినం నాకు కూడా నేర్పించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక.